మాట్లాడతాడో మతిస్థిమితం లేని మాటలు మాట్లాడుతాడు. నాకు విద్య లేదని నేను బేసికల్గా 10th క్లాస్ చదివినా, అతను చదివింది బీయూసీ, అతనేమో ఐఏఎస్ చదవలే, యూపీఎస్ చదవలే. అలాంటి వ్యక్తి తాడిపత్రిలో జేసీ సోదరులు ఏ అరాచకాలు చేసినా వాళ్ళ హస్తం ఉంటుంది. ఎల్లనూరు మండల ప్రాంతంలో దాదాపు ఒక 6 నెలలు ప్రతి గ్రామంలో వెహికల్ ఇచ్చి డబ్బులు సమకూర్చి ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళు ఇంకోరిని విమర్శించే హక్కు వాళ్ళకి లేదు. ఎక్కడ హత్యలు జరిగినా ఏం జరిగినా వాళ్ళ ప్రభావంతోనే ఉంటుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి నేనే తాడిపత్రికి రౌడీ, గుండా, చందాలు వసూలు చేస్తా అని బహిరంగంగానే చెప్తాను. ఎవరన్నా ఎదురు తిరిగి మాట్లాడితే తనదైన శైలిలో పోలీసులను అడ్డం పెట్టుకొని తప్పుడు కేసులు బనాయిస్తూ వారిని నానా ఆచరణలు పెడుతున్నారు. అలాంటి వ్యక్తులు నా గురించి మాట్లాడడం చాలా నీచమైనది. ఇక్కడ ఇన్ని ఫ్యాక్టరీలు ఉన్నా, సిమెంట్ ఫ్యాక్టరీ కానీ హెచ్ఏకే ఫ్యాక్టరీలు కానీ ఉన్నా, ఈ పరిసర గ్రామాల్లో ఉపాధి ఏ ఎడ్యుకేటెడ్స్ ఎవరికే కానీ అక్కడ ఉపాధి కూడా లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు. ఏమన్నా ఫ్యాక్టరీ వాళ్ళు ధిక్కరించడంతో ఇక్కడ ఎడ్యుకేటెడ్స్కి ఉద్యోగం లేదని వాళ్ళు బెదిరించి ధర్నాలు చేసి పబ్బం గడుపుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు సంవత్సరంలో ఒక వీధి రౌడీలా ఎవరిని పడితే వాళ్ళను ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. మా అన్న స్వరూప్ కాబడిని 10 సంవత్సరాల కిందట దారుణంగా హత్య చేసిన దాంట్లో కుట్రదారులు కూడా వాళ్ళని మేము ఎఫ్ఐఆర్లు బుక్ చేస్తాము.